దావీదుకి అప్పటికి వయసు ఇంచుమించు 13-14 సంవత్సరాల వయసు. లేత యవ్వన ప్రాయంలో అడుగుపెట్టాడు. మరీ కుర్రోడేం కాదు. ఈ దావీదు గొర్రెలు కాసుకుంటుంటే వాళ్ళ నాన్న పిలిచి, మీ అన్నయ్యలు సైన్యంలో పనిచేస్తా ఉన్నారు, సైన్యం యుద్ధ భూమిలో ఉంది, నీకు ఇచ్చిన ఈ క్యారేజీ పట్టుకెళ్ళి మీ అన్నయ్యలకి అని చెప్పి దావీదు తండ్రి దావీదుకు కొన్ని తినుబండారాలు క్యారేజీలో పెట్టి పంపించాడు. ఈ దావీదు ఈ క్యారేజీ పట్టుకుని యుద్ధ భూమి దగ్గరికి వెళ్ళాడు. యుద్ధం జరిగే చోట ఎలా ఉండాలి? కత్తులతో నరికేసుకుంటూ ఉంటాం, గుర్రాలు ఏనుగులు పరిగెడతా ఉంటాం, బోర్లు ఊదటం, ఏ కత్తి ఎటు పక్క నుంచి వస్తుందో తెలీదు, ఏ ఈట ఎటువైపు నుంచి దిగుతో తెలీదు. అటువంటి చోటికి 14 ఏళ్ల కుర్రాడిని పంపించాడు. ఈయన వెళ్ళాడు. వెళ్ళేసరికి అక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం జరగట్లా. ఆ పక్కన ఒక దేశపు సైన్యము, ఈ పక్కన ఒక దేశపు సైన్యము ఉంది. మధ్యలో తాడి చెట్టంత మనిషి, 6 మూళ్ళ జానెడు అని బైబిల్ కొలత. ఆ మనిషిని చూసేటప్పటికే జనాలు భయపడి సత్తారన్నారు. ఆ మనిషి పేరు గొలియాతు. ఆ మనిషి ఆ సైన్యంలో నుంచి వస్తా వెళ్ళి తిడతా ఉన్నాడు. రే, మీరందరూ యుద్ధానికి వచ్చి చావడం ఎందుకు? ఎవడో ఒకటి పంపించండి. ఆడొకడు నన్ను ఓడించాడా, మా దేశం మొత్తం మీకు బానిసలు అవుతారు. లేదా మీరు పంపించిన మనిషిని నేను చంపితే మీరు మాకు బానిస అవ్వాలి.